ఏమైందమ్మా? ఎందుకు అలా ఉన్నావు? నా పెళ్లి జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది, కానీ నానమ్మ మన మధ్య లేనందుకు చాలా బాధగా ఉంది. ఆ భగవంతుడు నానమ్మని మన మధ్య ఉంచితే చాలా బాగుంటుంది. ఏం బాధపడకండి, ఇంకా భగవంతుడే చూసుకుంటే. అయ్యా శివయ్య, ఈరోజు నా మనవడి పెళ్ళి. మా కుటుంబంతో కలిసి ఈ సంతోష సమయం గడపాలనుంది. నీ ఆజ్ఞ మేరకు. వెళ్ళిరా రాజమ్మ. అమ్మమ్మో నేనేమి వింటేనమ్మా, వాకిళ్ళ నిలిచింది వాస్తవమా? ఇన్నాళ్ల గాయాలు మాయమమ్మా, అచ్చంగా ఈ రోజు నాదేనమ్మా. కన్న ప్రాణాలు ఉల్లాస తోరణమాయేనమ్మా, కంటి చెమ్మల్లోనూ నేడు సంతోష ఛాయలమ్మా. నమ్మలేని కలలు నిలిచే కనుల ముందే ఈ నిజము చూసి కాలమిప్పుడు కదలను అంది. వెతికే నాళ్ళుగా చూడు, ఈ పొదరింటికి నీరాక వరమే కదా అమ్మకు నీడు. నాయనల్లారా, నా కన్న బిడ్డల్లారా, ఆయన ముత్యాల లాంటి నలుగురు బిడ్డలు నాకు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు, కానీ రతనాలు లాంటి కొడుకుల్ని, బంగారం లాంటి కూతుర్ని కన్నాను. గోరు ముద్దలు పెట్టి ఎంతో అపురూపంగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. మీరు చిన్నపిల్లలప్పుడే మీ నాన్నని మనకు దూరం చేశాడు ఆ భగవంతుడు. మీ నాన్న లేకపోయినా ఆ లోటు తెలియకుండా చూసుకోవాలని ఎంతో తపన పడ్డాను. ఎంతో కాయా కష్టం చేసి ముందు నా ప్రాణం లెక్క చూసుకుంటూ మురిసిపోయాను. అయ్యా సీనయ్య, నా పెద్ద బిడ్డ, నువ్వు నా కడుపున పుట్టిన దేవుడిరా. చెల్లెల్ని తమ్ముడిని నన్ను కంటికి రెప్పలా కాచుకున్నాను. ఈ రోజుల్లో తల్లిని ఒక దేవతలా పూజించారు కదా.
నేను లేని అని బాధపడి మీరు కూలిపోకుండా మీలాంటి బిడ్డల్ని కన్నా నేను ఎంతో ఆనందంతో పొంగిపోతున్నాను. మా అరుణమ్మ, విజయమ్మ, మా బంగారు తల్లులు, నా ముద్దుల కొడుక మల్లియా, నువ్వు నా ప్రాణం రా. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడ్డావు. ఈ అమ్మని అపురూపంగా చూసుకున్నాను. ఎంతో ముచ్చట పడుతున్నాను ఇలాంటి బిడ్డలకి తల్లినైనందుకు. నేను మీ మధ్య లేను అని బాధపడకండి, ఏడవకండిరా. నా కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, నా ముని మనవుడు, మనవరాలు అందరూ జాగ్రత్త. నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, మీతోనే ఉన్నాను. మళ్ళీ మీ దగ్గరికే వస్తున్నాను. నా పెద్ద కొడుక, నా బంగారు తండ్రి, ఎందుకయ్యా నా కోసం అంత కుమిలిపోతున్నావు? నువ్వు ఏడవకయ్యా, నాకు ఏడుపు వస్తుంది. రే మెల్లియా, మీ అన్నని జాగ్రత్తగా చూసుకుండ్రా. వెళ్ళొస్తా, మళ్ళీ మీ దగ్గరికే వస్తానయ్యా. 100 దేవుళ్ళే కలిసొచ్చినా అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించినా నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా.